ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వచ్చేస్తున్నాయి ఆ నీళ్ళేమో పోగొట్టుకుంటున్నాము. ఈ అంకెలు మీరు కూడా కొంత నోట్ చేసుకో. ఎంత సీరియస్ గా ఇది జరుగుతుందంటే 11 TMC మనకి గ్రావిటీ ద్వారా వచ్చేది పోతున్నది. నాగార్జున సాగర్ కింద ఉన్న లక్షల ఎకరాల ఆయకట్టు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. ప్రత్యేకంగా నేను ఆ ప్రాంతానికి ఎంపీగా ఉన్నాను. ముందు ఎమ్మెల్యేగా ఉన్నా, ఇప్పుడు ఎంపీగా ఉన్నా, అదే ప్రాంతానికి ఉన్నా. నాగార్జున సాగర్ ఆయకట్టు ఎడారిగా మారే స్పష్టమైన ప్రమాదం అవపడుతుంది. దీనికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి బాధ్యత అని చెప్పి నేను మనం చేస్తున్నాను. అంటే ఎంత నష్టం జరుగుతుందో నీళ్లలో కాదు, నీళ్లతో సహా ఆర్థికంగా మీకు చెప్తున్నా. ఇప్పుడు 11 TMC ఆఫ్ వాటర్ మనకి ఫ్రీగా గ్రావిటీగా వచ్చే నీళ్లు ఆంధ్రప్రదేశ్ డైవర్ట్ చేసుకొని తీసుకెళ్తుంటే, మనం కాళేశ్వరం ప్రాజెక్ట్కి 11 TMCలు ఉచితంగా వచ్చేది పోతున్నాయి. 3 TMCల కోసం ఈరోజు 1,18,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఆలోచన చేయండి. ఈ 3 TMCలు రావడానికి క్యాపిటల్ కాస్ట్ 1,18,000 కోట్లు, ఏటా 10,000 కోట్లు. ఇది మొత్తం 3 TMC ప్రవహించేనాడు. అంటే మనకి ఫ్రీగా వచ్చే 11 TMC మరి ఆపే సమర్థత లేదు. మన కకృతి కోసమో కమిషన్ల కోసమో 3 TMCల కోసం 1,18,000 కోట్లు మరి ఒకసారి క్యాపిటల్ కాస్ట్. అదేవిధంగా ప్రతి ఏటా మెయింటెనెన్స్ అండ్ ఎలక్ట్రిసిటీ కాస్ట్ 10,000 కోట్లు. తప్పనిసరిగా ఈ విషయాన్ని మరి పార్లమెంట్లో ప్రస్తావించి తెలంగాణ రైతాంగం పక్షంగా మరి ఢిల్లీలో పెద్ద ఎత్తున ఈ ఇష్యూ టేకప్ చేస్తాను మనం చేస్తున్నాను. ఇటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి, మిషన్ భగీరథకి ఎక్సెసివ్ బారోయింగ్స్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా పార్లమెంట్లో ప్రస్తావిస్తాము. దేశంలోనే ఎక్కువ బారోయింగ్స్ చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు అంటే పాపులేషన్కి కంపేర్ చేసుకుంటే మనం పర్ పర్సన్ డెట్ గ్రోత్ ఇన్ దిస్ 7.5 years ఈజ్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే టోటల్ డెట్ కొన్ని రాష్ట్రాలు, మహారాష్ట్రలో ఎక్కువ ఉండొచ్చు, కానీ వాళ్ళ పాపులేషన్ మనకి 2 3 ఉంటుంది. కానీ పర్ పర్సన్ బారోయింగ్ ఈ 7.5 ఏళ్ళలో భారతదేశంలో హైయెస్ట్ బారోయింగ్ తెలంగాణ రాష్ట్రం. మరి ఈ ఎక్సెసివ్ బారోయింగ్స్ విషయము, అది కూడా కమర్షియల్ బారోయింగ్స్కి రిసార్ట్ అయ్యి వెరీ హై ఇంట్రెస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొని మరి ఈ రాష్ట్రంలో ముందు చాలా ఒక ఆర్థికంగా దుర్భర పరిస్థితి తీసుకొస్తున్న విషయం కూడా నేను మీ విలేకరుల మిత్రులకు చెప్పాలి. 15th కమిషన్ NK సింగ్ గారి ఆధ్వర్యంలో ఒక కమిషన్ ఏర్పడింది, 15th ఫైనాన్స్ కమిషన్. నేను పార్లమెంట్ కమిటీ మీటింగ్లో అటెండ్ అయినా. వాళ్ళకు ఒక విషయం కూడా చెప్పిన ఆ రోజు, నేరుగా ప్రభుత్వం బారోయింగే కాదు, వీళ్ళు కార్పొరేషన్స్ పెట్టి, కాళేశ్వరం ఒక కార్పొరేషను, పాలమూరు రంగారెడ్డికి ఒక కార్పొరేషను, భగీరథ ఒక కార్పొరేషను, ఆ కార్పొరేషన్స్ కూడా బారో చేస్తుండ్రు. ఇది మరి ఇటువంటి బారోయింగ్స్ మీరు ఈజ్ ఇట్ లీగల్ టు బారో లైక్ దిస్? కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయం చాలా సీరియస్గా తీసుకుంది పార్లమెంట్ కమిటీ డిస్కషన్ అనే విషయం మీకు మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో చాలా వృధా ఖర్చు, ఎక్సెస్ ఎస్టిమేట్స్ కాస్ట్, 8% కమిషన్ ఈ ప్రభుత్వంలో పెద్ద మనుషులకి అందుతుందనే విషయం కూడా నేను నేరుగా ఆన్ రికార్డ్ అలిగేషన్ చేస్తున్నా. ఇది పార్లమెంట్లో కూడా ప్రస్తావించబోతున్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మరో ముఖ్యమైన అంశం కూడా పార్లమెంట్లో చర్చకి నేను నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే తెలంగాణలోనే కాదు, భారతదేశంలో కూడా నిరుద్యోగ సమస్య స్వాతంత్రం తర్వాత ఈ రికార్డు స్థాయిలో ఇప్పుడే హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ మరి ఈ సంవత్సరం అని చెప్పి కూడా మనం చేస్తున్నారు. సరే, భారతదేశం విషయం ప్రస్తావిస్తూ నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తాము అనే ఏకైక నినాదంలో తెలంగాణ ఏర్పడి
మీరు కూడా కొంత స్టడీ చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కూడా మీరు ఫిగర్ తెచ్చుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి ఈ రోజు వరకు కూడా నిరుద్యోగ సమస్య రెట్టింపైంది. సమస్య పరిష్కారం అయితే రెట్టింపైంది. ఫిగర్స్ హ్యావ్ డబుల్డ్. అదేవిధంగా ఎన్నడో 6 నెలల క్రితం 50,000 ఉద్యోగాలు అన్నారు, దాని గురించి దిక్కు లేదు. ఎన్నో 5-6 నెలల క్రితం 2-3 రోజుల్లో ఆ 3,016 రూపాయలు మొదలవుతున్నారు, దాని గురించి అడ్రస్ లేదు, దిక్కు లేదు, మాట లేదు. ఈ విషయాలను కూడా ఈ ఇరిగేషన్ వాటర్ లాస్ టు ఆంధ్రప్రదేశ్ విషయం, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కరప్షన్ విషయం, ఎక్సెసివ్ బారోయింగ్ విషయం, అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో పార్లమెంట్కి క్వశ్చన్ అవర్లో ఇతర రూపాల్లో నేను 19th మొదలయ్యే పార్లమెంట్ సెషన్లో నా యొక్క లిఖితపూర్వమైన నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి